సాయిరామ్ అండి. గరుడ పురాణము 9వ రోజు పారాయణము. శివశంకర ప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్నిదేవునికిచ్చి వివాహం చేయగా వారికి పావక, పవమాన, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు, పరమ ఓజస్సులు. దక్షకన్య అయిన స్వధకుమైన వైతరణి అను కూతుళ్ళు పుట్టారు. వారు బ్రహ్మవాదినులు. మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడు అను పుత్రుడు, గౌరీనామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవిను కన్య జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి. అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వయంభువ మనువునకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వ వైభవ సంపన్నుడైన స్వయంభువ మను మహారాజు తన అఖండ తపఫలంగా పరమ శుద్ధ తేజస్విని తపస్విని అయిన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతి అను కూతుళ్ళు కలిగారు. ఆడపిల్లలు ముగ్గురిని క్రమంగా రుచి ప్రజాపతికి, దక్ష ప్రజాపతికి, కర్దమమునికి ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞుడనే కొడుకు, దక్షిణాయన కూతురు జన్మించారు. యజ్ఞునికి 12 మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే యామ అను దేవగణానికి మూల పురుషులుగా ప్రఖ్యాతి నందారు. దక్ష ప్రజాపతికి ప్రసూతి ద్వారా 24 కూతుళ్ళు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తినామకులైన 13 కన్యలను దక్షిణాపుత్రుడైన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తరువాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అను పేర్లు గల 11 కన్యలను దక్ష ప్రజాపతి క్రమంగా భృగు మహర్షి, పరమశివుడు, మరీచి, అంగిరా మహర్షి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితరుడు అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు. వీరిలో శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శృతుడు, క్రియకు దండలయ వినయలు, బుద్ధికి బోధుడు, లజ్జకు వినయుడు, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమ, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అను వారలు పుట్టారు. కామదేవునికి రతి పత్ని కాగా వారికి హర్షుడు ఉద్భవించాడు. కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధయాగాన్ని చేసి శివుని, సతిని తప్ప ఇతర బంధువులందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలవకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతి తన తండ్రి తిరస్కారాన్ని, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణత్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్పుత్రికగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికి, దేవసేనానికి తల్లి అయి లోకారాధ్య అయ్యింది. అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలి అయిపోయినందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర పినాకపాని శంకర భగవానుడు దిగివచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షిణి మానవునిగా ధ్రువవంశంలో పుట్టుమని శపించాడు. అధ్యాయం 5 సంపూర్ణం. ధ్రువవంశం, దక్ష సంతతి. శివాది దేవతలారా, ఉత్తానపాదునికి 2 భార్యలు, సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు, సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాదిదేవుడైన జనార్దనుని ఆరాధించి ఆయన దర్శన భాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్ద కాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతరంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు. ధ్రువుని కొడుకు శ్రిష్ఠుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన, బర్హి, ఉదారథి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేణుడు రాజ్యం చేశారు. ఈ వేణుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరబోతు, మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశం పాడైపోతుండడంతో మరో దారి లేక మహర్షులంతా కుశాఘాతాలతో వాణ్ణి చంపివేశారు. రాజ్యం అరాచకం కాకుండాను
విష్ణు మానసపుత్రుని కోసము ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేణుని శరీరం కాస్త వెచ్చగా ఉండగానే అతని ఊరు భాగాన్ని మంత్రసహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు ఉదయించాడు. అతడు నల్లగా అతి చిన్న పరిమాణంలో ఉండడంతో అతనిని ఇక్కడే ఉండు అనే భావంతో నిషీద అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడిగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదకి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేణుని కుడి చేతిని మంధించగా అందు నుండి విష్ణువే పృథునామంతో అవతరించాడు. ఆయన ప్రజానురంజకమైన పరిపాలనను చేయడమే కాక వారి కోసం పృథ్వీని పితికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు. పృథువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హి లవణ పుత్రి అయిన సాముద్రిని పెండ్లాడి 10 మంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ఠాతులై లోకంలో ధనుర్ధారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత 10,000 సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోర తపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవిని వరప్రసాదిని అయిన మారిషాయను దివ్యశ్రీని భార్యగాను పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు. దక్షుడు ముందు 4 రకాల మానసపుత్రులను సృష్టించాడు, కానీ శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరన ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి 1000 మంది పుత్రులను కన్నాడు. కానీ వారంతా నారద మహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వీ యొక్క హద్దులను చూపిస్తామని పోయి మరి రాలేదు. దక్షుడు మరలా 1000 మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు సబలాస్వ నామంతో ప్రసిద్ధులయ్యారు. కానీ వారు నారదుని బోధనలను విని సన్యాసులైపోయారు. ఈ మారు దక్షుడికి కోపం పట్టలేక నారదుని మత్స్యలోకంలో జపించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యప పుత్రునిగా పుట్టవలసి వచ్చింది. సాయిరామండి. 9వ రోజు పారాయణం సంపూర్ణం.